హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో మనము చెక్క, లవంగ, ధనియాలు, సోంపు, మిరియాలు వేసుకున్నానండి. అట్లా ఎండు కొబ్బరి. ఈ క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే నేను ఇక్కడ పైన ఇస్తున్నాను ఏమేమి ఐటమ్స్ వేసుకున్నానని. చెక్క, లవంగ, ధనియాలు, మిరియాలు, సోంపు, ఒక యాలక్క, కొద్దిగా కొబ్బరి, మీ గ్రేవీని బట్టి కొబ్బరి వేసుకోండి. ముందుగా అది గ్రైండ్ చేసేసుకుంటే బాగా కొబ్బరి ఎండు కొబ్బరి కదా గట్టిగా ఉంటుంది. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీ జార్లో వేసి ఇట్లా పొడి కొట్టుకొని, ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇంతే అండి గ్రేవీకి మెయిన్ బేస్ ఇది. టమాటా, ఉల్లిపాయ ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇలా బాగా మెత్తగా రుబ్బుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఎగ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో స్టవ్ దగ్గరికి వచ్చి చూసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం నేను ఇక్కడ 4 మెంబర్స్కి అయ్యేంత చూపిస్తున్నాను. 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసాను, కసూరి మేతి, సగం ఉల్లిపాయ ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోండి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేయించుకుందాం ఆయిల్లో. ఇలా బాగా ఎర్రగా మగ్గాలి. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాను వేసుకుందాము. మనము మటన్, చికెన్కి వేసుకుంటాం కదా, అదే టైప్ నేను చూపిస్తుంటాను కదా, ఆ మసాలా అండి ఇది. అంతే, ఇంకా చెక్క, లవంగ, ధనియాలు అన్నీ వేసినాం కాబట్టి గరం మసాలా కూడా నెసిటీ లేదు. ఈ మసాలా వేసి అన్ని పచ్చివే రుబ్బుకున్నాం కదా, బాగా ఇలా నూనెలోనే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఆయిల్ అంతా వేయించుకోండి. పచ్చివాసన పోయి మంచి వాసన మనకు తెలుస్తుంది, అప్పుడే వాసన పోయినట్టు బాగా వేయించుకోవాలి. ఆయిల్ పక్కకు వచ్చేదాకా వేయించుతూ ఉండాలి. అంతా 10 మినిట్స్లో వంట అయిపోతుందండి. ఇది ఎగ్ బాయిల్ చేసే అవసరం కూడా లేదు కదా. ఇలా బాగా వేయించుతూ మనం మసాలాని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాము. మనకు తెలుస్తుంది, అప్పుడే ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది. ఇదే మెథడ్లో మీరు ఎగ్ బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, సేమ్ మెథడ్. ఇవి డ్రై మసాలాలు వేసుకుందాము. పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు కూడా వేయలేదు కదా, మీకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇది కూడా అంత పచ్చివాసన పోతుంది. బాగా ఇలా కలుపుకోండి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేస్తూ చేసుకుంటే టేస్ట్ అయినా కూర రెడీ అవుతుందండి మనకి. కొద్దిగా ఓపిక చేసుకొని వంట చేసేటప్పుడు నీట్గా చేసుకోండి, బాగుంటుంది. ఇలా అంతా చూడండి, మసాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడే ఎంతసేపు 5 మినిట్స్ అయింది అంతా చేసే లోపల. అంత మసాలా బాగా ఉడికింది. మనం మళ్ళీ మూత పెడుతూ కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది. మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇలా ఉడకాలి. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను, జారు కడిగినవి. అది ఇంత అడుగంటకుండా అప్పుడప్పుడు కొన్ని నీళ్లు వేస్తూ ఇలా కలుపుకోండి బాగా. ఇప్పుడు కూడా కొంతసేపు మూత పెట్టేసుకుందాము, ఉడుకుతుంది. ఇంకా కారం కూడా వేయలేదు మనము. ఇప్పుడు కారం వేసుకొని మూత పెట్టేసుకుందాము. మీకు ఎంత కావాలో రుచికి చూసి కారం పొడి వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కడ మనం పచ్చిమిర్చి కూడా మిక్సీకి ఏం వేసుకోలేదు కాబట్టి 2 మిరపకాయలు కట్ చేసి ఆయిల్లో వేసామంతే. కారము చూసి వేసుకోండి. చూడండి, గ్రేవీని అంత టేస్టీగా ఉంది. ఈ బేస్ గ్రేవీ చేసుకుంటే మీరు ఎన్ని రకాలైన వంటలకి యూస్ చేసుకోవచ్చు. సేమ్ మీల్ మేకర్ వస్తుంది కదా, సోయా చంక్స్, దానికి కూడా మీరు ఇలాంటిది వేసుకోవచ్చు. ఈ గ్రేవీ చేసి ఎగ్ బాయిల్ చేసి కూడా కాట్లు పెట్టి మనం ఎగ్ని వేసేసుకోవచ్చు ఇందులోకి. నేను ఈరోజు బాయిల్ కాకుండా పచ్చి గుడ్లని ఇలా కొట్టి వేస్తున్నాను. ఆయిల్ తేలించండి, కనిపిస్తుంది మీకు. ఇది బాగా అంతా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. మన గ్రేవీ ఎంత కావాలో చూసి మీరు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు, హాట్ వాటర్ వేసుకుంటాను. కొద్దిగా కాగబెట్టేసి వేస్తున్నాను. మసాలా స్మెల్ పోదు. మనం వేడి నీళ్ళు వేయడం వల్ల మసాలా స్మెల్ బాగుంటుంది. అలాగే పచ్చిది వేసి మళ్ళీ అది ఉడికే లోపల ఆ స్మెల్ అంతా పోయి బాగుండదు. చూడండి, మనకి గ్రేవీ కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పచ్చి గుడ్డు వేసే టైంలో ఆ గుడ్డు అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం చిక్కగా అవుతుంది. చూసి మీరు వాటర్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు బాగా తెరులుతూ ఉంది కదా, బాగా ఉడుకొచ్చింది. ఇక్కడ బురుగులాగా కనిపిస్తాను చూడండి మీకు సైడ్లో, అది ఇంత పోయి ఆయిల్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇంకా మళ్ళీ ఉడికే అవసరం లేదు. ఎగ్ వేసిన తర్వాత అంతే, కొంతసేపు ఉడికితే చాలు. చూడండి, ఈ బురుగు పోయి మనకి నూనె తేలుతుంది. ఇప్పుడు అది మనకి గుర్తు ఉడికినట్టు. చూడండి, మసాలా ఇప్పుడు మీకు ఆయిల్ వచ్చింది కదా పక్కకి. ఇప్పుడు బాగా మసాలా అంతా ఉడికి, గ్రేవీ అంతా ఉడికి మంచి రుచిగా ఉంటుంది. ఈ మూమెంట్లో మీరు
స్టవ్ని సిమ్లో పెట్టేయండి, పూర్తిగా సిమ్లో పెట్టేసి ఆ వేడి మీద గుడ్లు ఇలా పగలగొట్టి వేయండి. మీరు ఆపోజిట్ డైరెక్షన్లో గుడ్లు వేస్తూ వస్తే ఒకటికొకటి అతుక్కోకుండా బాగుంటాయి. ఇలా వేసుకుంటూ రండి. నేను చూపించిన విధంగా నేను ఇక్కడ 6 ఎగ్స్ వాడుతున్నాను. మీకు క్వాంటిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. ఇది ఇలా నీట్గా అన్నీ కొట్టుకుంటూ వచ్చి మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్ అవన్నీ అది వేడిలో బాగా మగ్గి గుడ్డు ఒకటికొకటి అతుక్కోకుండా మనం తినేటప్పుడు సపరేట్గా దొరుకుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డు సపరేట్గా దొరుకుతాయి. చూడండి ఇలా వేసేసుకోండి. వేసేసి మూత పెట్టేసుకుందాము. మనం ఇంకా కదిలించకూడదు. మూత పెట్టి 5 మినిట్స్ వదిలేయండి. బాగా ఎగ్ బాయిల్ అయిపోయి నిండుగా దొరుకుతుంది. ఒక గుడ్డు ఫుల్గా ఉంటుంది. అట్లాగే ఇలా 5 మినిట్స్ వదిలేస్తే చాలండి. మనము సిమ్లోనే పెట్టిండండి స్టవ్ మాత్రము. ఇలా బాగా ఉడుకు వస్తుంది. సిమ్లో పెట్టినా కూడా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఎగ్స్ అన్నీ బాగా ఎల్లో కూడా బాగా గుండుగా అలాగే ఉంటుందండి. మీకేం చిదిగినట్లు అవ్వదు. ఈ బేస్ తీసుకొని మీరు ఏ వంట చికెన్ ఇక్కడ నేను అల్లం కూడా వాడలేదు చూడండి. ఇక్కడ ఈ కూరకి అల్లం అవసరం లేదు. అల్లం వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అల్లం వేయకోకుండా బాగుంటుంది. మసాలా నేను చూపించిన మసాలా రుబ్బి చూడండి. ఎగ్ ఇలా ఉంటుంది కదా, మీకు ఏమైనా అలా అంటే పచ్చిగా ఉంది అనిపిస్తే ఇంకో కొంతసేపు ముచ్చి పెట్టండి. మూత పెట్టేసుకుంటే మళ్ళీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గుడ్డుని తిప్పి వేసుకుందాము. అప్పుడు ఆయిల్ కూడా వచ్చేసింది కదా, గుడ్డు ఉడుకుతానే మనకి బాగా ఆయిల్ తేలేస్తుంది. చూడండి నీట్గా ఒక గుడ్డుని ఎల్లో కూడా అలాగే ఉంది. ఇలా తిప్పి వేసుకుంటే ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మనకి కూర రెడీ అయిపోతుంది. వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్ అండి. కొంచెం చిక్కగా చేసుకుంటే మీరు చపాతీకి కూడా తినచ్చు. నేను ఇక్కడ వైట్ రైస్ కోసం గ్రేవీ వేసుకున్నాను. ఈ గ్రేవీని మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. ఇది బేసిక్ మెథడ్ నేను చూపిస్తున్నాను. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఎగ్ కుర్మాని తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా తయారైపోయింది కదా. ఇది వైట్ రైస్కి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, కుర్మా ఈజీగా రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈసారి ఈ రకంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది వైట్ రైస్కి తిందాము, బాగుంటుంది. మీరు ఇంకొంచెం చిక్కగా చేసుకుంటే చపాతీకి కూడా తినచ్చు. నేను చూపించిన మసాలాలు అన్నీ నేను ఇచ్చినాను కదా, నీట్గా అలాగే చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.